విజయవాడ ఆగస్టు 29 ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ క్రీడా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన నెల జీతాన్ని 3,16,000 రూపాయలు పేద క్రీడాకారుల అవసరాలకు నిమిత్తం అందజేస్తున్నట్లు తెలిపారు. ఇదివరకు తన మొదటి నెల జీతాన్ని రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి మంత్రివర్యులు ప్రకటించిన విషయం తెలిసిందే. కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశాం మీ అందరికీ తెలుసు. పెద్దలు మన భారతదేశానికి ఆశా కిరణం ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజును పురస్కరించుకుని మనం భారతదేశంలో ఈరోజు ప్రతి ఏటా నేషనల్ స్పోర్ట్స్ డేని జరుపుకుంటాం. అది ఈరోజు విజయవాడలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. వేదిక పైన ఉన్న మా విసిఎండి గిరీష గారికి, అలాగే వేదిక పైన ఉన్న స్పోర్ట్స్ మెన్ అందరికీ, అలాగే నా ముందరున్న పాత్రికేయ సోదరులకు, క్రీడాకారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. మనం చాలా గర్వపడాలి. ఈరోజు ఇలాంటి పెద్దలుండి భారతదేశానికి కీర్తి పతాకాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళని స్మృతిస్తూ ఇలాంటి కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఏదో ఒకే రోజు 365 రోజుల్లో ఒకరోజు స్పోర్ట్స్ డే జరుపుకోవడం కాదు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అయితేనే, క్రీడాకారులకు ఒకటే మనవి, ఈ ఆధునిక ప్రపంచంలో ఖచ్చితంగా యువకులైతేనే చదువుతో పాటు ఫిట్గా ఉండాలి. ఎప్పుడైతే శారీరకంగా బలంగా ఉంటామో అప్పుడు మనం చేసే పనిలో కూడా శ్రద్ధ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరం ముందు పెద్దలు చెప్పినట్టు రోజుకి 24 గంటలు అట్లీస్ట్ 30 నిమిషాలన్నా వాళ్ళ యొక్క శారీరకంగా బాగుండేదానికి ఏదో ఒక క్రీడపై ఆసక్తి చూపాలని కోరుకుంటున్నా. ఏదో తూతూ మంత్రంగా ఇలాంటి మీట్లు పెట్టుకొని మర్చిపోవడం కాదు. మనం ఫిట్గా ఉంటేనే రేపు రాబోయే భారతదేశానికి మనం ఒక శక్తిగా ఎదగచ్చు. అందుకోసం మీరందరూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళవలసిందిగా కోరుకుంటున్నా.